చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానమున పావన యేసుని వాగ్దానమున ఫలములు పొంద వేగమే రండి. ఫలములు పొంద వేగమే రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం. పండించును నవజీవం. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఈనాటి పూజా బలిలో ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రత్యేకముగా ప్రార్థించుదాము. గుంటూరు మేత్రాసనం సత్తెనపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పలుకూరి జోసఫ్, లాటిమార్ మేరీ స్టెల్లా, జాన్ రీటా మర్సీ, ఎలినా రోజ్. వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళకు గాను కుమారుడు కుమార్తెలు, కుటుంబంలో మనవడు మనమరానులు మంచి ఆయురారోగ్యములు, దేవుని దీవెనలు, తండ్రి దేవుని పవిత్రాత్మలు ఎల్లవేళలా వీరిని కాచి కాపాడాలని, జ్ఞానమందు ప్రాయమందు దేవునికి తోడుగా ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. హైదరాబాద్ అగ్రపీఠం మల్లాపూర్ విచారణ, లింగారెడ్డి ఫాతిమారెడ్డి విజయమేరీ పుట్టినరోజు జరుపుకుంటున్న జోసఫ్ ప్రణయ్కి మరియు మార్చిలో పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బాల ప్రణీత్ రెడ్డికి మంచి భవిష్యత్తును దయచేయమని, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సప్పిడి జోజప్ప చిన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిపాలెం విచారణ, మల్లవరపు కిరీటయ్య, జ్ఞానసుందరి, జోసఫ్ సోదరులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు కలగాలని పునీత జోజప్ప గారి పేరిట పూజా బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం మంగినపూడి విచారణ, జయమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. అల్లం అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు అంతోని మరియు కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ, టి అవిలాకు
దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి కాలేజీలో సీటు సాధించాలని, మంచి భవిష్యత్తును దయచేయమని, దేవుడు తనకు తోడుగా ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, పేచర్ల విచారణ, జూపూడి జోజయ్య, జూపూడి కుమారి, పావన్ కుమారు ఆదిత్య కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పావన్ కుమారు ఆదిత్యలకు మంచి భవిష్యత్తును దయచేయమని, జూపూడి జోజయ్య గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెజోనిపేట విచారణ, ఆడపాక గోపే, కందావలి, దమ్మలపాటి పవర్ణలకు కుటుంబములలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, గాగిలపురం విచారణ, ఏరువ జోసఫ్, షర్మిల, డియానా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, ఉయ్యూరు విచారణ, పుట్టినరోజు సందర్భంగా జ్ఞానజ్యోతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు అర్పితకి దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ మందాది, జోస్పీన్, మమత, అర్పిత, జ్ఞానదీపిక కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, దాసి వరప్రసాద్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. మడుగుల అప్పారావు, చంద్రమణి, అప్పలనాయుడు, అనూష, షలిస్మా, జయస్విత, సూర్య, హన్వికలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. వడ్డానం వెంకట శ్రీనివాసరావు, ప్రియా, సుహాసన్, నాగలక్ష్మి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. సుందరపు నిర్మల, సాయి కృష్ణ, దేహాన్ష, జాహన్వి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, వసంతరాయపురం విచారణ, కీర్తిశేషులు గడ్డం జోసఫ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. గురుశ్రీ ఇమాంది మరియా స్వామినాథం గారి 35వ గురుపట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను జోడించి అందరిని దీవించమని ఆ ప్రభువుని ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. నేడు యావత్ శ్రీసభ సంతోషముతో, భక్తితో, విశ్వాసముతో పునీత జోజప్ప గారి పండుగను కొనియాడుతూ ఉన్నది. పునీత జోజప్ప గారు అందరికీ ఆదర్శవంతమైన వ్యక్తి. పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అందరికీ అన్ని సమయాలలో ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తూ ఉన్నాయి. ఈ శుభ సందర్భంగా మనమందరము కూడా మన హృదయంలో ఉన్న కోరికలను ఆ ప్రభు పాదాల చెంత ఉంచమని పునీత జోజప్ప గారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుదాము. కొలస్సీలకు రాసిన లేఖలో
పౌలు గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మీలో ఉన్న కోపమును, ఈర్ష్యను, ఈ లోకపు దురలవాట్ల నుండి విముక్తి పొంది దుర్భాషలాడకుండా, అబద్ధములు చెప్పకుండా, అవమానించేడి చెడు మాటలను మానివేయుడు. ఏలైనా పాత స్వభావము దాని యొక్క అలవాట్లను విడనాడి క్రొత్త స్వభావాన్ని కలిగి జీవించండి. మీరు ఎందుకంటే జోజప్ప గారి వలె దేవునిచే ఎన్నుకొనబడ్డ పరిశుద్ధ ప్రియమైన ప్రజలు కావున దయ, కనికరము, సాత్వికత, వినయము, ఓర్పును ధరించండి. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాలను మనము ఈ పండుగ సందర్భంగా పునీత జోజప్ప గారి విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ దివ్యబలి పూజలో పొందే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఇప్పుడు మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార
వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చుని ఉన్నవారా, పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చుని ఉన్నవారా, మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభు అయిన యేసును పునీత యోసేపుని నమ్మకపాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణకు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత క్రింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ మానవ రక్షణ పరమ రహస్యములను విశదపరచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృపను చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు కన్య అయిన మరియమాత వరుడు. దేవుడు అతనిని తన తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేసెను. మొదటి పఠనము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. పవిత్ర వచనములు 4వ వచనము మరియు 5వ వచనము, 12వ అధ్యాయము 14 నుండి 16 వచనములు. ఆ రాత్రియే ప్రభు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకున్న పిమ్మట నీ మేని నుండి వెలువడిన తననే నా రాజ్యమునకు అధిపతి చేసెదను.
అతని ఏలుబడిని ధృవపరచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. కానీ ఈ దుష్కార్యం చేసి యావేను తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను, రేయి కటిక నేలపై పరుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దావీదు వంశజులు దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. కలకాలము కొనసాగుదురు. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసెదను. నీ విశ్వసనీయతను రాబోవు తరములన్నిటికీ నోరారా ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిలుచునని, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చి తిని, నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికి తిని అని నీవు నుడివితివి. అందరూ దావీదు వంశజులు దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. కలకాలము కొనసాగుదురు. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గమవు అని చెప్పుకొనును. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుదును. నేను అతనితో చేసుకున్న నిబంధనము శాశ్వతముగా కొనసాగును, దృఢముగా నించును. అందరూ దావీదు వంశజులు దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. కలకాలము కొనసాగుదురు. రెండవ పట్టణము. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. పునీత పౌలు రోమీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 13 నుండి 16 వరకు, 16 నుండి 18 వచనం వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించునందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఏలైనా అట్టివారు తమ పొట్టలకే కాని మన ప్రభువగు క్రీస్తుకు సేవ చేయువారు కాదు. మంచి మాటల ద్వారా, పొగడ్తల ద్వారా అమాయకుల మనసులను వారు మోసగింతురు. ఈ లేఖను వ్రాసిన తెర్తియా అని నేను మీకు ప్రభువునందు శుభాకాంక్షలు అందించుచున్నాను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. 1వ అధ్యాయము వచనములు 16, 18 నుంచి 21, 24. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనగా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడవుటచే మరియమ్మను బహిరంగంగా అవమానింపక ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. యోసేపు గారు కన్యమరియ భర్త, క్రీస్తు ప్రభు సాకుడు తండ్రి. 1869 70వ సంవత్సరంలో 9వ భక్తినాథ పాపుగారు వాటికన్ మహాసభల్లో ఆయన ఈ యొక్క గొప్ప వార్తను అందజేశారు. అదేమిటంటే, పునీత జోజప్ప గారు యావత్ స్త్రీ సభ యొక్క పాలక పునీతుడు మరియు స్త్రీ సభ యొక్క ఆస్తుల సంరక్షకుడు అని అందరి ముందు యావత్ ప్రపంచానికి తెలియజేశారు. అదేవిధంగా 1955వ సంవత్సరంలో 12వ భక్తినాథ పాపుగారు జోజప్ప గారిని కార్మికుల పాలకుడుగా ఆయన నియమించి అధికారపూర్వకంగా చదివారు. అదేవిధంగా 1989వ సంవత్సరమున పోప్ జాన్ పాల్ II లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుని యొక్క సంరక్షకునిగా యోసేపు గారిని ఆయన ప్రకటించారు. మరియు బెనెడిక్ట్ 15 ఈ పాపగారు యోసేపు ద్వారా మరియ దగ్గరికి, మరియ ద్వారా క్రీస్తు ప్రభు చెంతకి వెళ్ళటానికి దేవుడు మనకు ఈ విధంగా యోసేపును ప్రసాదించారు అని తెలియజేశారు. ఈ విధంగా దేవుని దృష్టిలో, తిరుసభ దృష్టిలో జోజప్ప గారు ఒక గొప్ప పునీతుడు, భయభక్తులు కలిగిన వారు, ఆయన నీతిమంతుడు అని మనము తరచుగా చదువుతూ ఉంటాము. నీతిమంతుడు ఎంతోమంది పాపుగారులు కూడా తెలియజేశారు. ఎలా నీతిమంతుడు అంటే, జాన్ పాల్ గారు ఆయన గురించి గొప్పగా రాస్తూ చెప్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్మలత్వమును కలిగిన వాడు, నిష్కపటము కలిగిన వాడు, వినయము సాత్వికతను కలిగిన గొప్ప వ్యక్తి.
నీతిమంతుడు అని మనము చదివాము, విన్నాము కూడా. ముఖ్యంగా మరియమాతను తన భార్యగా దేవదూత సందేశానుసారము స్వీకరించి రక్షించి కాచి కాపాడడంలో తన నీతిని న్యాయాన్ని ఆయన వ్యక్తపరిచి దేవుని సందేశ ప్రకారము ఆయన జీవించాడు. అందుకే ఆయన ఒక గొప్ప దైవభక్తుడిగా మనము ఈనాడు ఈ పండుగ రోజున గుర్తించుకోవాలి, మరి కొనియాడాలి. ఎందుకంటే దేవునిపై ఎల్లప్పుడూ నమ్మకం ఉంచి జీవించాడు. పూర్ణ హృదయం, పూర్ణ శక్తి, పూర్ణ మనస్సుతో ఆ దేవుణ్ణి ప్రేమించాడు. కష్టములో, బాధల్లో, సందేహాల్లో ఆ దేవునిపైనే ఆధారపడి జీవించాడు. మరియు జోజప్ప గారు తన జీవితాన్ని దైవ వాక్కు పైన నిర్మించుకున్నాడు. వాక్యాన్ని పఠించడము మరియు ధ్యానించడం లాంటివి ఆయన చేసి ఉంటారే కాబట్టి, అందుకే క్రీస్తు ప్రభు నజరేతు నగరానికి విచ్చేసిన తర్వాత ఆయన జ్ఞానములోను, ప్రాయములోను, దైవానుగ్రహంలోను, మనుషుల ఆదరాభిమానంలోనూ వృద్ధి చెందుతూ ఉండెను. దీనికంతా కారణం జోజప్ప గారి యొక్క ఆ దేవుని ఎడల ఉన్న నమ్మకము, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించడము, ఆ వాక్యానుసారంగా కూడా తన జీవితాన్ని మలుసుకోవడము. జోజప్ప గారు ఆయన క్రీస్తు ప్రభు కోసం, మరియమ్మ కోసము ఎంతో కష్టపడ్డారు, ఎంతో త్యాగం చేశారు. అందుకే వారి సంబంధాల్ని ఆయన భద్రపరిచారు మరియు వారికి సేవలను అందిస్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా జోజప్ప గారు ఈ విధంగా దేవుని ఎడల మరియు మరియమ్మ, క్రీస్తు ప్రభు ఎడల తన ప్రేమను, తన సేవను, తన త్యాగాన్ని వ్యక్తం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి దేవుని దృష్టిలో గొప్ప దీవెనలను, ఆశీర్వాదాలను పొందగలిగారు. మరి జోజప్ప గారు కష్టజీవి అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. మనము చాలా పటాల్లో చూసినా కూడా ఆ వడ్రంగి పని చేయడము, ఆ పనిముట్లు మరి అవి చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు కూడా అక్కడే ఉండడము మనము గమనిస్తూ ఉంటాము. అందుకే ప్రభు తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు, నజరేతునకు వచ్చినప్పుడు ప్రజలు ప్రశ్నలు వేశారు. ఈయన వడ్రంగి కుమారుడు కాడా? ఈయన తండ్రి వడ్రంగి యోసేపు కాదా అని ఆ విధంగా. అంటే యోసేపు గారు పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు చేసింది, సామాన్యమైన సాధారణమైన వృత్తిని ఎంచుకున్నాడు. అది వడ్రంగి వృత్తి. దాని నుంచి ప్రభు కూడా ఆ పటంలో చూస్తూ ఉంటాము. ఆ జోసేపు గారి పక్కన నిలుచుండి ఏం పని చేస్తున్నాడా అని దానిని ఆయన చూసి నేర్చుకుని కూడా ఉండి ఉంటాడు. అందుకే కష్టపడి పనిచేశారు. అందుకే ప్రభు లూకాసు వార్త 10:7 వచన ప్రకారము కష్టపడువారు భోజనానికి అర్హుడు, పనిచేయువాడు భోజనానికి అర్హుడు. అదేవిధంగా 2 తెస్సలోనియన్స్ 4వ అధ్యాయంలో చదువుతూ ఉంటాము. పౌలు గారు చెప్తున్నారు, పని చేయని వాడు భుజించవద్దు అని. సో దీనిని బట్టి జోజప్ప గారు కృషి చేశాడు, కష్టపడ్డారు, మరియమ్మ గారిని మరియు క్రీస్తు ప్రభుని పోషించి సంరక్షించారు. ఈ విధంగా ప్రతి కుటుంబ యజమాని కష్టపడి తనకు అప్పగించబడిన బాధ్యతలను తప్పకుండా నెరవేర్చాలి. జోజప్ప గారు ఏ విధంగా అయితే కష్టపడ్డారో ప్రతి తల్లిదండ్రులు కూడా అదే విధంగా కష్టపడాలి, అప్పగించిన బాధ్యతలను కూడా స్వీకరించాలి. మరి జోజప్ప గారు మరియమ్మ గారికి, క్రీస్తు ప్రభుకి సంరక్షకుడుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ మంచి గుణము ఆయనలో. ముఖ్యంగా దేవదూత ఒక సందేశాన్ని ఇచ్చింది, మరియమ్మను నీవు భార్యగా స్వీకరించు అని. ఆ సందేశ ప్రకారమే చేశారు. దేవదూత ఇంకో సందేశం ఇచ్చింది, మరియమ్మను క్రీస్తు ప్రభును తీసుకొని ఈజిప్తునకు వెళ్ళమనగానే వెళ్ళాడు. దేవదూత సందేశాన్ని అంగీకరించాడు. తిరిగి హేరోదు చనిపోయిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పగానే తిరిగి వచ్చారు. తర్వాత
క్రీస్తు ప్రభుని నజరేతునకు మరియమ్మ గారిని ఇద్దరిని తీసుకొని వచ్చి నివసించమని సందేశం రాగానే తీసుకుని వచ్చి అక్కడ నివసించడం ప్రారంభించారు. ఈ విధంగా ప్రతి నిత్యం కూడా మరియమ్మ గారికి, క్రీస్తు ప్రభువుకి ఆయన సంరక్షకుడుగా మెలిగారు, జీవించారు. వారి కోసమే ఆయన సర్వస్వాన్ని త్యాగం చేశారు. మరి మన జీవితాల్లో ఆత్మపరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డలని కాచి కాపాడి సంరక్షిస్తున్నారు, లేక దేవుడిచ్చే సందేశాన్ని, ఆదేశాన్ని ఏ విధంగా వాళ్ళు అంగీకరిస్తున్నారు, స్వీకరిస్తున్నారు, అనుసరిస్తున్నారు అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరియు జోజప్ప గారు వినయ విధేయతలు కలిగిన వ్యక్తి. ఏలైనా దైవదూత ఆజ్ఞానుసారము శిశువునకు 8వ రోజునే సున్నతి చేయడం జరిగింది, నామకరణం చేయడం జరిగింది. మరియు క్రీస్తు ప్రభుని దేవాలయంలో కానుకగా సమర్పించడం కూడా జరిగింది. సో వీటన్నిటిని బట్టి ఆయన దేవుని ఎడల వినయ విధేయతలు కలిగి ఆచారాలన్నిటిని కూడా ఆయన తప్పక పాటించి ప్రతి ఒక్క భర్తకి ఆదర్శమైన పునీతునిగా ఈనాడు గుర్తింపు పొందాడు. అందరూ కూడా ఈ జోజప్ప గారి ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. ఇక జోజప్ప గారు దేవుని పిలుపుని అందుకున్నారు. మరియమ్మ గారి మరియు క్రీస్తు ప్రభు హస్తాలలో ఆయన మరణించారు. అది ధన్యమైన మరణము. ఆయన ఈ పిలుపుని అందుకున్నాడు, ధన్యమైన మరణం. కాబట్టే మనము తిరుసభలో అందరూ కూడా మంచి మరణాన్ని పొందడానికి జోజప్ప గారిని ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడును మరణ సమయంలో మాకు తోడుగా ఉండనని వేడుకుంటారు. మరియు మరణించే మేమటప్పుడు సమయంలో జోజప్ప గారు మరియమ్మ యేసునామాన్ని ఉచ్చరించినట్లు మరియు మా ఆత్మలను క్రీస్తు ప్రభువుకు సమర్పించేటట్లు చేయమని జోజప్ప గారిని ప్రార్థిస్తుంటారు. ఈ ఉత్సవ సందర్భంగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా జోజప్ప గారి వలె వినయ విధేయతలు కలిగి నీతిగా న్యాయంగా జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి తన ప్రణాళిక ప్రకారము తన రక్షణ కార్యములో మనలను వాడుకుంటారు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవిస్తారు. మరియా, జోజేపు, క్రీస్తు ప్రభు తిరు కుటుంబము అన్ని కుటుంబాలకు ఆదర్శవంతము. వీరి విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా శాంతి, సమాధానాన్ని, ఆనందాన్ని పొందేటట్లు అనుగ్రహించమని ఈ పూజా బలిలో మనస్ఫూర్తిగా ప్రార్థించుదాము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. రాగాలతో వినుతింతులు, నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతులు, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమప్పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను. గోధుమప్పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను.
స్తుతింతును నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, కన్యక అయిన మరియమాత నుండి ఉద్భవించిన నీ జనితైక కుమారుణ్ణి పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనస్సుతో నీ పీఠం వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుతున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, భావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనము చెల్లించుట మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా పునీత యోసేపు మహోత్సవం నాడు నిన్ను సన్నతించుట మహిమపరుచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును దేవునికి కన్యమాతకు వరుని నీవు దయచేస్తువి. పవిత్రాత్మ ఆవరించడం ద్వారా ఉద్భవించిన మా ప్రభువును మీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడనైనను ఆ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమత్వమును పొగడుచున్నారు, ప్రభువులు రాజ్యములు ఆరాధిస్తున్నారు, అధికారులు ప్రభుత్వులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన మహాదేవదూత గణములు ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యమో. ప్రభువా, మేము మీ మరణను ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమునసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు మీకు వందనమును తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మాలియో జగద్గురును, అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. పవిత్రాత్మతో నేకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక
ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమెన్. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠం మీద విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీలలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత యోసేపు మహోత్సవం నాడు ఆనందిస్తున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
నడిపించుమా